ఇప్పుడు కుప్పం ఎలా ఉంది? జగన్ పాలన గురించి కుప్పం ప్రజల అభిప్రాయం ఏంటి? రానున్న ఎన్నికల్లో చంద్రబాబు భవితవ్యం ఎలా ఉండబోతోంది? చంద్రబాబులాగా మాటలు చెప్పలేదు. అభివృద్ధి ఏంటో కుప్పంలో చేసి చూపించారు సీఎం వైఎస్ జగన్. దాదాపు 40 ఏళ్లుగా మౌలిక వసతుల కోసం అల్లాడిన కుప్పం ప్రజలు ఇప్పుడు అన్ని వసతులు అందుకుంటున్నారు. ప్రభుత్వం తరపున ఏ పని జరగాలన్నా ఎక్కడికి పోవాల్సిన పని లేకుండా కుప్పంలోనే అన్ని పనులు అయిపోతున్నాయి. మేము ఖచ్చితంగా మాకు ఒక ఆర్డీఓ డివిజన్ కావాలి. ఈ 4 మండలాలకే ఒక ఆర్డీఓ డివిజన్ ఇవ్వండి. ఎందుకంటే ఇది చాలా మారుమూల ప్రాంతం, ఇక్కడ నుండి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుందంటే కూడా ఆయన సరే అని చెప్పి కేవలం 4 మండలాల కోసం ఒక రెవెన్యూ సబ్ డివిజన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. చాలా చాలా అసలు ఊహించలేనటువంటి హెల్ప్. అలాగే ఒక స్పెషల్ సబ్ డివిజన్ ఒకటి తీసుకొచ్చి పోలీసు డిఎస్పీ సబ్ డివిజన్ ఒకటి తీసుకొని వచ్చి ఇక్కడ కుప్పానికి ఇవ్వడం జరిగింది. జన్మభూమి కమిటీలతో చంద్రబాబు మోసం చేస్తే జగన్ పాలనలో ప్రతి గడపకు సంక్షేమం అందుతోందంటున్నారు కుప్పం ప్రజలు. ఇలాంటి ప్రభుత్వాన్ని మొదటిసారి చూస్తున్నామంటున్నారు. ఈ గవర్నమెంట్లో అన్నీ మాకు మంచిదే జరిగింది. చంద్రబాబు నాయుడు 35 ఏళ్లలో ఇంత మంచి కార్యక్రమంలో ఎక్కడా చేయలేదు. వాళ్ళు జన్మభూమి కమిటీలు పెట్టి వాళ్ళ నాయకులు దోచుకున్నారు. ఒక పెన్షన్ కావాలంటే అంతా అమ్ముడుపోయి డబ్బుకు పనిచేసేవాళ్ళు. ఈ గవర్నమెంట్లో మొత్తం నేరుగా వాలంటీర్ ద్వారా అన్ని సంక్షేమ పథకాలు అన్నీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నవి. నాయకునికి ఎటువంటి లబ్ధి లేదు. అంతా ప్రజలకు మంచి జరుగుతుంది. ఈ 5 ఏళ్ళు మంచి బాగా జరిగింది. జగన్మోహన్ రెడ్డి వల్ల 5 ఏళ్ళు బాగా అభివృద్ధి అయింది. మళ్ళీ ఇంకా 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతే ఈ కుప్పం ఇంకా బాగా అభివృద్ధి అయ్యి ఆయనకే మేము మద్దతు ఇస్తాం. ఈసారి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మాకు ఇల్లు వస్తామని చెప్పి మా పేర్లో ఇల్లు వచ్చిందే కానీ మా పేర్లో రానిలే సార్. ఉండే నాయకులంతా తీసి తినేసి మేము ఎప్పుడు అడిగినా మీ పేర్లో వచ్చేసిందే అంటూ ఉండారు సార్. మాకేమీ రాలేదు. దానికే మా జగన్ వచ్చినప్పటి ఇంకా అన్ని అందుబాటులో మాకు వస్తూ ఉంది. మా పిల్లలకి విద్యా దీవెన వేస్తూ ఉండారు, అన్నీ వస్తూ ఉంది. మా ఇంటానికి కనుసూపు పోయిండే సార్ ఉపాధి పని చేసి. ఆ పింఛని చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మా పింఛని కూడా మా ఇంటానికి ఇవ్వలేదు. జగన్ వచ్చినాక మా ఇంటానికి ఇప్పుడు 3000 పింఛని వస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి పెట్టిన నవరత్నాల్లో నాకు రైతు భరోసా అందింది, నాకు హౌసింగ్ ఇల్లు ఎస్సీ కార్పొరేషన్ ఇల్లు అందింది, నాకు అన్ని చిన్నోళ్ళకి అమ్మఒడి పడింది. నా కొడుకులు నేను కూలి చేస్తూ నా బిడ్డలు చదివిస్తాను. గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తూ ఉంటుని అమ్మఒడి పడింది, ఫీజు రియంబర్స్మెంట్స్ పడింది. డిగ్రీ కాలేజీలో ద్రావిడ యూనివర్సిటీలో చదువుతూ ఉన్నాడు నా కొడుకు. వాడిని కూడా ఫీజు రియంబర్స్మెంట్ విద్యా దీవెన చేయి. నా భార్య 45 సంవత్సరాలు అయ్యింది, నా భార్య కూడా చేయిత పడింది. అన్ని అర్హత పొందినాను. ఈ ప్రభుత్వం మాదిరి ప్రభుత్వం చేయలేని విధంగా నాకు ఇంతవరకు నాకు న్యాయం జరిగింది. మా పిల్లలకు గత 5 సంవత్సరాల నుంచి అమ్మఒడి కూడా వేస్తున్నాడు. నాకున్న కొంత అరెకరాకి వ్యవసాయం పండించడానికి రైతు భరోసా కూడా ప్రతి సంవత్సరము నాకు అందుబాటులో ఉంది. రుణమాఫీ కూడా చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. డోక్రా మహిళలు కూడా రుణమాఫీ చేసి చాలా పుణ్యం కట్టుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కుప్పం ప్రజల సాగు తాగునీటి కష్టాలకు చెక్ పెడుతూ కృష్ణా జలాలను తీసుకొచ్చారు సీఎం జగన్. అంతేకాదు భవిష్యత్తులో ఇక నీటి సమస్య ఉండకూడదన్న లక్ష్యంతో నీటి ప్రాజెక్టులకు ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. ఆ పాలార్ డ్యామ్ కూడా మేము 100% కంప్లీట్ చేయాలి. దానికి కూడా శంకుస్థాపన చేశారు. సో కుప్పం నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలిచిన తర్వాత 3 రిజర్వాయర్లు కంప్లీట్ చేయాలనేది మా ధ్యేయం. అది ఖచ్చితంగా కంప్లీట్ చేసి తీరుతాం. పిల్లలు చదువుకునేందుకు సరైన స్కూళ్లు కానీ కాలేజీలు కానీ లేని కుప్పం నియోజకవర్గంలో ఇప్పుడు ప్రభుత్వ స్కూళ్లు కాలేజీలు వచ్చాయి. అలాగే ప్రతి ఊర్లోనూ హెల్త్ క్లినిక్లు, రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాలు ఇలా ఒకటేమిటి ప్రజలకు ఏం కావాలో అవన్నీ అందుబాటులోకి వచ్చేశాయి. ఒక్క కుప్పం నియోజకవర్గంలోనే 77 రైతు భరోసా కేంద్రాలు, 81 గ్రామ సచివాలయాలు, 20 చోట్ల కమ్యూనిటీ శానిటేషన్ కాంప్లెక్స్లను ఏర్పాటు చేశారు. ఇందుకోసం దాదాపు 140 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేసింది. ప్రతి వార్డులో కూడా ప్రజల ప్రాథమిక అవసరాలు తీరుస్తూ ప్రతి ఇంటికి మనము సిసి రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, వాటర్ కానీ, ఆ ప్రాంతానికి సంబంధించిన స్ట్రీట్ లైట్స్ కానీ బ్రహ్మాండంగా ఈరోజు మనము అక్కడ క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పుడు జగనన్న గెలిచి జగనన్న ఏమేమి పథకాలు పెట్టినాడో అవంతా మాకు అందినాయి. మాకు అమ్మఒడి వచ్చింది, ఆసరా వచ్చింది, 0 వడ్డీ వచ్చింది, రైతు భరోసా వచ్చింది. మాకు సీసీ రోడ్డు లేకుండా ఉండింది ఇన్ని రోజుల ముందు ప్రభుత్వంలో. ఆ ప్రభుత్వంలో చెప్పి మాకు వేయనే లేదు సీసీ రోడ్డు. జగనన్న వచ్చిన తర్వాత ఒక్కసారి చెప్పినాము, సీసీ రోడ్డు వేసినారు. కేవలం 5 ఏళ్లలోనే కుప్పం నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని చూసి ప్రజలే ఆశ్చర్యపోతున్నారు. కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్న గుడిపల్లి రోడ్డు పూర్తి కావడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మా ఊరికి రోడ్డు లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని దయ వల్ల గుడిపల్లి నుండి వెంకటాపురం వరకు తార్ రోడ్డు శాంక్షన్ అయింది. ఇప్పుడు అది పూర్తి అయింది. గుడిపల్లి మండలంలో చంద్రబాబు నాయుడు ఎప్పుడు గుండెకాయ అని చెప్పుకుంటాడు. కాకపోతే పేదవాళ్ళకు మంచి జరిగింది ఎక్కడా లేదు. జగనన్న ప్రభుత్వంలో ప్రతి కుటుంబానికి మంచి జరిగింది. అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, రెండు కళ్ళలాగా మంచి జరిగింది గుడిపల్లి మండలంలో అనేది ప్రజల యొక్క అభిప్రాయం. కులాలు చూడం, మతాలు చూడం, ప్రాంతాలు చూడం, రాజకీయాలు చూడం, అర్హత ఉంటే చాలు అందరికీ సంక్షేమాభివృద్ధి ఫలాలు అందుతాయని సీఎం జగన్ అధికారం చేపట్టిన తొలినాళ్లలోనే హామీ ఇచ్చారు. ఆ హామీని నిలబెట్టుకున్నారు. కుప్పం దశ దిశ మార్చేశారు. ఈ 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈ కుప్పంలో ఎంతో మార్పు వచ్చింది. ఇందుకోసమే జై జగన్ అంటున్నారు ఈ కుప్పం వాసులు. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్, మధుసూదన్ రెడ్డి, సాక్షి టీవీ, కుప్పం నుంచి.